వెల్కమ్ టు జెటివి న్యూస్. డి ఫార్మసీ చదివి వైద్యుడిగా అవతారం ఎత్తిన ఓ నకిలీ డాక్టర్ ఏకంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నడుపుతున్నాడన్న పక్కా సమాచారంతో మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా నాగరం మున్సిపాలిటీ పరిధిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నడుపుతున్న బండ సాయివర్ధన్ రెడ్డి అనే వ్యక్తి డి ఫార్మసీ పూర్తి చేశాడు. జిల్లా అధికారుల పర్యవేక్షణ లోపం, నిఘా లోపంతో దమ్మాయిగూడలో లలిత మల్టీ స్పెషాలిటీ పేరుతో హాస్పిటల్ నడుపుతున్నాడు. తనకు వచ్చి రాని ట్రీట్మెంట్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడన్న పక్కా సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగారు. ఎస్ఓటీ పోలీసులే రోగులుగా వచ్చినట్లు గుర్తించని నకిలీ డాక్టర్ సాయివర్ధన్ రెడ్డి వైద్య సేవలు అందించారు. పోలీసులు రెడ్ హ్యాండెడ్గా నకిలీ వైద్యుడిని అరెస్టు చేసి ఆయనకు సంబంధించిన కారు, 8,500 నగదు, స్టెథోస్కోప్, రోగులను సంబంధించిన ప్రిస్క్రిప్షన్లను స్వాధీనం చేసుకుని నకిలీ డాక్టర్తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎస్ఓటీ పోలీసుల ఫిర్యాదుతో నకిలీ వైద్యుడిపై కీసర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హలో రేపటి నుండి పెట్టారు హాస్పిటల్ ఇదే హాస్పిటల్ మేనేజింగ్ మీరు ఉందా చూసిన అవకాశం రైట్ ఉందా ఫామ్ డి అని కన్ఫ్యూజన్లో ఉన్నాను సార్. యాక్చువల్గా డాక్టర్ ఫార్మసీ నేను MBBS అయితే 6 years యాక్చువల్గా నేను చేసి 7 years సార్. ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. తెలుసు సార్, సార్ వాళ్ళకి కూడా తెలుసు. ఎందుకంటే ఏంటి సార్ అని తెలియదు సార్. యాక్చువల్గా నేను MBBS దానికోసం చాలా ఇబ్బంది పడ్డాను. మాకు కూడా ఫామ్ డే అనేది 6 years కోర్సు, అది ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది సార్. యాక్చువల్గా మీకు పర్మిషన్ వచ్చి ఆయన వాళ్ళే కదా వాళ్ళే సార్. అప్పుడు ఏం పెట్టారు అప్పుడు పేపర్స్? అంటే MBBS డాక్టర్ మాకు విజిటర్స్ ఉంటారు సార్. మార్నింగ్ ఈవినింగ్ అనేది విజిటర్స్ కంపల్సరీ వస్తారు. మీరేం చూడొచ్చు సార్ డ్రగ్స్ గురించి మాది యాక్చువల్గా 10th ఇంటర్ అయిపోయింది అని అంటే 6 years కోర్సు ఫామ్ డి సార్. మీరు ఇప్పుడు పేషెంట్లో ఏం చూడొచ్చు? అసిస్టెంట్ జనరల్ ఫిజిషియన్గా మరి ఇప్పుడు ఏం చూస్తారు మీరు? అసిస్టెంట్ జనరల్ ఫిజిషియన్. ఎందుకు రైడ్ చేశారు? అంటే మీరు ఫామ్ డి వాళ్ళు అసలు యాక్చువల్గా ఏం చూడకూడదు, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చదివే వాళ్ళు ఎటువంటి ఏం చూడకూడదు అని సార్. ఆ విషయం మీద అంటే మేము ఇప్పటికీ ఇప్పుడు సార్ మేము సపోజ్ B.Pharm అనుకోండి సార్, M.Pharm అనుకోండి, హాస్పిటల్ నుంచి టచ్ ఉంటుంది, ఎటువంటి టచ్ ఉంటుంది. డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అనేది 3 years 4 years కాదండి. ఇంత పెద్ద హాస్పిటల్ పెట్టారు, 5-bedded హాస్పిటల్ సార్. ఓకేనండి. ఇక్కడ పెట్టింది వస్తువులు జనాలు, అది మీరు చూడాలో వద్దా? మీకు తెలియదు? తెలుసు సార్, తెలుసు. ఎట్లా చూస్తారు? డాక్టర్స్ అనేది విజిటెడ్ డాక్టర్స్ ఉన్నారు. మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు సార్ సపోజ్ ఫీవర్ వచ్చింది సార్, ఫీవర్ కేసెస్